మామిడికాయ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. ముందుగా దానికోసం అయితే ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలా. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలను వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలా. అదే ఆయిల్‌లో కొంచెము ఆవాలు, కొంచెము జీలకర్ర, కొంచెం మెంతులు వేసి బాగా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం సాఫ్ట్‌గా అయిపోతే సరిపోతుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా, కొంచెము కరివేపాకు ఇవి కూడా బాగా సాఫ్ట్‌గా అయిపోవాలండి. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెము కారము అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలా. ఒక మీడియం సైజ్ మామిడికాయ అయితే తీసుకునండి. ఇలా సన్నగా కట్ చేసుకొని పీసెస్‌గా అయితే యాడ్ చేసుకోవాలా. మూత పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఉడికించుకోవాలా. ఒక 50% మామిడికాయ ముక్క అనేది ఉడికిన తర్వాత మనం ఎండు చేప ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఆవాలు, మెంతి పౌడర్ అండి యాడ్ చేస్తున్న డ్రై రోస్ట్ చేసుకున్న పౌడరు అది ఏసేసి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్